పుదీనా భలే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు పుదీనా పచ్చడి చేయబోతున్నాను. ముందుగా పుదీనా కావాలి, ఫ్రెష్గా ఉంది పుదీనా. అలాగే మనము రాములక్కాయలు అంటారు కదా, వాటిని తీసుకున్నాను. పచ్చిమిర్చి, అవి కూడా మంటున్న పచ్చిమిర్చినే తీసుకున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా క్యారెట్, పుదీనా ఫ్రెష్గా ఉంది. మనకి పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి, తెలిసిందే కదా. జీర్ణశక్తికి మంచిది. అలాగే రాములక్కాయలు అంటారండి, ఇవి టమోటోలు కాదు, రాములక్కాయలు. చిన్న చిన్నగా ఉంటాయి రాములక్కాయలు. పచ్చిమిర్చి కొంచెం మంటున్న కాయలే, నల్లటి కాయలు ఉంటాయి కదా అవి. పచ్చిమిర్చి, పుదీనా, టమోటోల్ని ముందుగా మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చడి కోసం. తరువాత ఆ వేగాక మనము పచ్చడి నూరుకుంటాం కదా. ఇప్పుడైతే క్యారెట్ని కట్ చేస్తున్నాను నేను. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుందండి? కళ్ళకి చాలా మంచిది క్యారెట్ని తీసుకోవటం ద్వారా. క్యారెట్ పిల్లలు ఇష్టంగా తినడానికి మనము ఫ్రై చేస్తే బాగా తింటారు. పెట్టానండి పచ్చిమిర్చి, టమోటోలు, రాములక్కాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, అలాగే క్యారెట్, పుదీనా కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు కూడా. ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది, పోపు దినుసులు వేస్తా. ఇప్పుడు క్యారెట్ వేస్తాను అందులో. ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటోలు ఆయిల్లో వేగుతున్నాయి. క్యారెట్ ఆయిల్లో వేగుతున్నాయండి. చక్కగా వేగాక ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు వేసాను, బాగా వేగుతున్నాయి. తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. రాములక్కాయలు, పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు పుదీనాని వేస్తున్నాను. లాస్ట్లో పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, చిన్నులపాయ, చింతపండు, జీలకర్ర వేసి పచ్చడి గ్రైండ్ చేసుకుందాం. ఇలా వేగితే చాలండి. రోట్లో అయినా నూరుకోండి, లేకపోతే మిక్సీ అయినా పట్టండి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయింది. చూడండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రై. ఈ విధంగా చేసుకోండి ఒకసారి. ఇప్పుడైతే మన పుదీనా, టమోటో అంటే రాములక్కాయల పచ్చడి రెడీ అయింది. ఈ రెండు కూడా కాంబినేషన్ అదిరిపోతుందండి. ఈరోజు ఈ వంటలు మావి. మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పచ్చడి అయితే భలే వాసన వస్తుందండి, మంచి వాసన, పుదీనా వాసన. చూసారా, నోరూరిపోతుంది. క్యారెట్ ఫ్రై కూడా బాగుంది.